సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్ట్ కోసం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇన్నాళ్లకు ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో కార్యరూపం దాల్చుకున్నందుకు ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత జక్కన నుంచి రాబోతున్న ఈ గ్లోబల్ ట్రోటింగ్ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించిన ఏ చిన్న వార్త కూడా బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాని రాజమౌళి టీం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్స్ చేస్తున్నారు. ఇటీవలే ఒడిశా రాష్ట్రంలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చారు. అక్కడ ఎత్తైన పర్వత శిఖరాలపై ఈ మూవీ షూటింగ్ చేశారు. మహేష్ బాబుతో సహా ఇతర మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్ రాజమౌళి పాల్గొన్నారు. ఒడిశాలో ఎత్తైన శిఖరం కోరాపుట్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం డియోమాలి పర్వతంపై మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోరాపుట్ పరిసరాల్లో ఎస్ఎస్ఎంబి 29 వంటి ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ జరగడంతో దీన్ని ప్రభుత్వం తమ పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒడిశా డిప్యూటీ సీఎం ప్రగతి పరిదాస్ ఈ సినిమా షూటింగ్ గురించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. డియోమాలి పర్వత శిఖరాలపై చెత్తా చెదారాలు వేయడంపై రాజమౌళి సైతం పోస్ట్ పెట్టాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాటూరు ఎంఎంకే కాన్సెప్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, దానికి తగ్గట్లుగా కొత్త సౌండ్ సృష్టించాలని చెప్పాడు. ఇంతకు ముందెన్నడూ ఎస్ఎస్ఎంబి 29 లాంటి చిత్రం రాలేదని అనుకుంటున్నానని అన్నాడు. ఇదొక అడ్వెంచర్ అని, కష్టమే అయినా ఆసక్తికర ప్రయాణం అని పేర్కొన్నాడు. ఎస్ఎస్ఎంబి 29 అనేది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మహేష్ బాబు ఇంతకు ముందు చూడని న్యూ అవతార్ లో కనిపిస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒడిశా స్కెడ్యూల్లో వీరు కూడా పాల్గొన్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.